చేస్తాం సార్. ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు మనం సస్పెండ్ చేశాము కాబట్టి 3 రోజులు అయిపోయింది. ఒకసారి మీరు పరిశీలన చేసి మళ్ళీ వాళ్ళని సభకు పిలిపిస్తే హుందాగా ఉంటుందనేటువంటి ఒక సూచన చేస్తే మంత్రి వారు శాసనసభ వ్యవహారాల మంత్రి టోటల్ గా శాసనసభను తప్పుదోవ పట్టించే విధంగా మరి ఈరోజు బుల్డోజ్ చేస్తూ ఎవరు ఎన్ని గంటలు మాట్లాడారు, వాళ్ళు రాజద్రోహం పాల్పడ్డారు, దాని మీద సస్పెండ్ చేస్తే ఎలక్ట్రిసిటీ మీద ఆ సభ్యుడు మాట్లాడిన సస్పెండ్ చేస్తే నేను ఒప్పుకుంటా. దాని మీద కాదు కదా సార్, ఒక గౌరవ పార్లమెంట్ సభ్యురాల మీద ఒక పత్రికలో వచ్చినటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. ఒక్క మాట కూడా కించపరుస్తూ మాట్లాడలేదు సార్, నేను చూశాను సార్ రికార్డు. అయినప్పుడు కూడా మీరు సస్పెండ్ చేశారు, 3 రోజులు అయింది. ఆ విషయం వదిలేసి ఏ పార్టీ ఎన్ని గంటలు మాట్లాడింది, గతంలో ఏం జరిగింది, ఇది ఈ రకంగా టోటల్ గా మంత్రులు సార్ మీరు మా యొక్క రిస్క్ రావాలి సార్. మా శాసనసభ్యుల యొక్క హక్కులు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు చిన్న పార్టీలు కావచ్చు తప్ప రక్షించాల్సిన బాధ్యత మీకు సార్. ఎందుకంటే ఈ రోజు మేము అడిగిందేంటి, వాళ్ళు చెప్తున్నదేంటి, ఈ రోజు మంత్రులు టోటల్ గా బుల్డోజ్ చేస్తూ అవకాశం దొరికితే మైక్ వదలకుండా ఈ రకంగా మాట్లాడడం సాంప్రదాయనా సార్? ఏ రకంగా టోటల్ డివియేషన్ చేస్తూ మాట్లాడుతుంటే మంత్రులే మాట్లాడుతుంటే మేము శాసనసభ్యులను ప్రతిపక్ష పార్టీలు మేము మాట్లాడే అధికారం కూడా టోటల్ ఈరోజు శాసనసభ వ్యవహారాల మంత్రి డివియేషన్ చేస్తూ మాట్లాడతారు. మా లక్ష్మణ్ గారు లోన్ ఎత్తిందండి. ఈరోజు మేము ఈరోజు అడిగింది సార్, రాజ్యోగం కింద ఎలక్ట్రిసిటీ మీద రాజ్యోగం కింద మాట్లాడండి, సస్పెండ్ చేయండి, అది అర్థం చేసుకుంది. దాని మీద కాదు కదా సార్, పార్లమెంట్ సభ్యురాల మీద వచ్చినటువంటి చిన్న విషయం ఎక్కడ కూడా ఆయన ఒక్క ఆంశంలో ఎక్కడ కూడా సభ్యురాలను అవమానం చేస్తూ మాట్లాడలేదు సార్. ఇప్పటి కూడా ఆయన మాటలు మనం కూర్చోండి సార్.